ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది తెలంగాణలో ఎస్ఐ మెయిన్స్ లో వచ్చిన ప్రాబ్లం 2023 కి సంబంధించి టాపిక్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ కి సంబంధించి ప్రాబ్లం ఇది. ఒకసారి చూద్దాం. రామ్ తన పుట్టిన రోజున బంధువుల నుండి బహుమతుల రూపంలో 8,500 రూపాయలు పొందాడు. అతని పొదుపు చేసే తత్వాన్ని పెంచడానికి అతని తాతగారు 20% బారు వడ్డీకి అతని సొమ్మును అప్పుగా ఇవ్వమని అడిగాడు. అతని తండ్రి సాలిన 15% బారు వడ్డీతో అతని సొమ్మును అప్పుగా తీసుకోవడానికి సిద్ధం అయ్యాడు. నెక్స్ట్, అతని పెద్ద అన్న సాలిన 10% బారు వడ్డీతో అతని సొమ్మును ఎంత మొత్తాన్ని అయినా అప్పుగా తీసుకుంటాడు. అయితే అతని తాతగారు 5,000 రూపాయలు మాత్రమే తీసుకుంటాడు. అతని తండ్రి కొంత భాగం కాకుండా పూర్తి మొత్తాన్ని మాత్రమే తీసుకోవడానికి ఆసక్తిగా ఉన్నాడు. రామ్ అతని బహుమతిని మొత్తాన్ని అప్పుగా ఇస్తే అతని తర్వాత పుట్టినరోజు అతని పొందే మొత్తం ఎంత అని అడుగుతుంది. ఇది ప్రీవియస్ క్వశ్చన్. జనరల్ గా అబ్జర్వ్ చేస్తే ఏదైతే స్టూడెంట్ ఉన్నాడో ఆ స్టూడెంట్ ఈ క్వశ్చన్ చూసే వరకు మాక్సిమం వదిలిపెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ ఒకసారి క్లారిటీగా చదివి ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే 1 or 2 స్టెప్ లో ఆన్సర్ మొత్తాన్ని కూడా ఈజీగా చేయొచ్చు. ఒకసారి చూడండి. జనరల్ గా క్వశ్చన్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందంటే, సో ఒక పర్సన్ ఉన్నాడట. ఆ పర్సన్ తన ఏదైతే పుట్టినరోజు ఉందో ఆ పుట్టినరోజుకి కరెక్ట్ అయిన అమౌంట్ 8,500 రూపీస్ అని చెప్పింది. అయితే ఇన్ కేసు నెక్స్ట్ బర్త్డే ఏదైతే ఉంటుందో ఆ బర్త్డేకి సో ఈ అమౌంట్ సో వాళ్ళ తాతగారికి అండ్ వాళ్ళ ఫాదర్కి వాళ్ళ అన్నగారికి ఈ ముగ్గురికి ఇస్తాడు. ఎట్లా ఇచ్చిండంటే వాళ్ళ తాతగారికి ఎట్లా ఇచ్చిందంటే 20% ఇయర్లీ ఇచ్చిండు. అంటే ఒక సంవత్సరానికి 20% చొప్పున ఇచ్చిండు. నెక్స్ట్ ఎవరికి ఇచ్చిండు? అతని తండ్రికి ఇచ్చిండు. ఎంత పర్సెంట్ తో ఇస్తుండట? 15% తో ఇస్తుండట. నెక్స్ట్ ఎవరికి ఇచ్చిండు? అలా పెద్ద అన్నకి ఇచ్చిండట. అతని దగ్గర 8,500 రూపాయలు ఉంది. ఆ 8,500 రూపాయలు ముగ్గురు కావాలని కోరుకుంటున్నారు. సో ఎవరెవరు? వాళ్ళ తాతగారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ పెద్దన్న. సో తాతగారు అయితే 20% ఇస్తాడట ఇంట్రెస్ట్. నెక్స్ట్ వాళ్ళ తండ్రి అయితే 15% ఇస్తాడట. నెక్స్ట్ వాళ్ళ పెద్దన్న అయితే ఎవరున్నారో అతను 10% ఇస్తాడట. రైట్. నెక్స్ట్ ఏమంటుంది చూడండి. అతని సొమ్ము ఎంత మొత్తాన్ని అయినా అప్పుగా తీసుకుంటాడు. రైట్. చూడండి. అతని పెద్దన్న ఎవరైతే ఉన్నారో అతనికి మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదట. సో ఎంతైనా తీసుకుంటాడు. అంటే 8,500 మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు. అతను ఎంతైనా పర్లేదు తీసుకుంటా అంటుండు. రైట్. నెక్స్ట్ చూడండి. అయితే అతని తాతగారు మాత్రం 5,000 రూపాయలు మాత్రమే కావాలట. తాతగారు 20% ఇస్తుండట. కానీ మొత్తం 8,500 వద్దు అంటుండే. జస్ట్ 5,000 రూపీస్ మాత్రమే కావాలి అంటుండు. నెక్స్ట్ వాళ్ళ పెద్దన్న ఏమంటుండు? సో ఎంతైతే ఉందో రిమైనింగ్ ఆ రిమైనింగ్ నాకు కావాలి అంటుండు. మరి వాళ్ళ తండ్రి ఏమంటుండో చూద్దాం ఒకసారి. అతని తండ్రి కొంత భాగం కాకుండా పూర్తి మొత్తాన్ని మాత్రమే తీసుకోవడానికి ఆసక్తిగా ఉన్నాడు. అలా తాతకు మాత్రం 5,000 రూపీసే కావాలట. వాళ్ళ పెద్దన్న అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అతనికి రిమైనింగ్ ఎంత అవుతుందో అంతే కావాలట. నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ కి మొత్తం అమౌంట్ కావాలట. రైట్. ఇప్పుడు తాతగారికి ఎంత పర్సెంట్ కావాలి అండ్ వాళ్ళ పెద్దన్నకి ఎంత పర్సెంటేజ్ కావాలి, వాళ్ళ నాన్నకి ఎంత పర్సెంటేజ్ కావాలో తెలుసు. రైట్. ఇక్కడ మీరు జనరల్ గా అబ్జర్వ్ చేయండి. వాళ్ళ తండ్రి మొత్తం కావాలంటుండు. వాళ్ళ తండ్రి ఎంత కావాలంటుండు? మొత్తం కావాలంటుండు. కానీ ఎంత పర్సెంట్ తో మాత్రమే ఇస్తా అంటుండు? ఇక్కడ జస్ట్ 15% తో మాత్రమే ఇస్తా అంటుండు. అవునా కదా? వాళ్ళ తండ్రికి మొత్తం అమౌంట్ కావాలట. కానీ సంవత్సరానికి ఎంత పర్సెంటేజ్ అని చెప్పిండు? 15% మాత్రమే అని చెప్పిండు. వాళ్ళ తాతను అబ్జర్వ్ చేయండి. వాళ్ళ తాతకు 5,000 రూపాయలు మాత్రమే కావాలట. కానీ ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పిండు? 20% ఇస్తా అని చెప్పిండు. అంటే 8,500 రూపాయలు మొత్తం తీసుకొని జస్ట్ 15% మాత్రమే ఇచ్చేవాడికి ఇస్తామా? 8,500 కాకుండా అందులో 5,000 మాత్రమే తీసుకొని 20% ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళకి ఇస్తామా? అంటే 5,000 మాత్రం తీసుకొని 20% ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళకి మాత్రమే ఇస్తాం. సో కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ రామ్ పుట్టిన రోజులో ఏదైతే 8,500 ఉందో అందులో జస్ట్ 5,000 రూపీస్ ఎవరికి ఇస్తున్నా అంటే తాతగారికి ఇస్తుండో అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నా? అట్లా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. 20% మొత్తం ఇవ్వట్లేదు. జస్ట్ 5,000 రూపీస్ పైన 20% ఇంట్రెస్ట్ వస్తుంది. సో కాబట్టి ఏం చేస్తున్నా అంటే ఈ 5,000 రూపీస్ పై జస్ట్ 20% వాల్యూ ఎంతో కనుక్కుంటున్నా. సో ఇక్కడ ఉన్న 0 and 0, ఇక్కడ ఉన్న 0 క్యాన్సిల్. 500 into 2 is equal to ఎంత? 1000 రూపీస్. అంటే
వాళ్ళ తాతగారికి 5000 రూపీస్ ఇచ్చిండు. 1 year కి 20% ఇంట్రెస్ట్ చొప్పున ఒక సంవత్సరం తర్వాత ఎంత వడ్డీ ఇచ్చిండు? తను 1000 రూపాయలు ఇచ్చిండు. అంటే తను తీసుకున్న సొమ్ము ప్రిన్సిపల్ ఎంత అంటే 5000, 1 year తర్వాత వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 1000. అంటే ఓవరాల్ గా ఆఫ్టర్ 1 year తాతగారి దగ్గర నుంచి వెళ్ళి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ఎంత అమౌంట్ వచ్చిందంటే 6000 రూపీస్ వచ్చింది. ఇది తాతగారికి ఇచ్చిన అమౌంట్. సో అయిపోయింది, ఏది 20% తో వచ్చిన అమౌంట్ అయిపోయింది. నెక్స్ట్ మరి 8500 గా తన దగ్గర ఉన్న అమౌంట్, అవునా కదా? 8500 అనేది తన దగ్గర ఉంది. ఇందులో 5000 రూపీస్ అనేది ఎవరికి ఇచ్చిండు? వాళ్ళ తాతగారికి ఇచ్చిండు. మరి రిమైనింగ్ ఎంత ఉండాలి? 3500 ఉండాలి. ఇది ఎవరికి ఇవ్వాలి? మరి ఇది ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళ తండ్రి మాత్రం తీసుకోడు. వాళ్ళ తండ్రికి ఎంత కావాలని చెప్పిండు? మొత్తం కావాలట. వాళ్ళ తండ్రికి మొత్తం కావాలట, కానీ అన్నకు మాత్రం ఎంత కావాలి అని చెప్పిండు? సో ఎంతైనా తీసుకుంటా అన్నాడు. అంటే ఆల్రెడీ వాళ్ళ తాతకు 5000 ఇచ్చిండు. రిమైనింగ్ ఎంత ఉంటుందంటే 3500 రూపీస్ ఉంటుంది. ఈ రిమైనింగ్ 3500 ఎవరికి ఇస్తాడు అంటే వాళ్ళ అన్నకి ఇస్తాడు. ఆయన ఏమని చెప్పిండు అంటే ఎంతైనా నేను తీసుకుంటా అని చెప్పిండు కాబట్టి సో రిమైనింగ్ 3500 వాళ్ళ అన్నకి ఇచ్చిండు. మరి వాళ్ళ అన్నకి ఎంత పర్సెంట్ ఇచ్చిండో చూడండి ఒకసారి. అతని పెద్ద అన్న 10% వార వడ్డీతో అతని సొమ్మును ఎంత మొత్తాన్ని అయినా, అంటే టోటల్ కాదు, ఎంతైనా పర్లేదు తీసుకుంటా అన్నాడు. ఆల్రెడీ 5000 రూపీస్ వాళ్ళ తాతకి ఇచ్చిండు. రిమైనింగ్ 3500 సో వాళ్ళు ఎవరికి ఇస్తాడు? అతని పెద్ద అన్నకి ఇస్తాడు. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. అంటే రిమైనింగ్ 3500 లో ఆ 10% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఉన్న 00 అండ్ 00 క్యాన్సిల్. సో ఎంత వచ్చింది ఇక్కడ? 350 రూపీస్ అనేది అతని పెద్ద అన్న దగ్గర నుంచి వచ్చిన సో ఇంట్రెస్ట్. తనకి ఇచ్చింది 3500 రూపీస్ అనేది ప్రిన్సిపల్. తన దగ్గర నుంచి వెళ్ళి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత ఉంది అంటే 350 రూపీస్. సో ఓవరాల్ గా ఎంత అవుతుంది చూడండి, 3850 రూపీస్ అనేది సో వాళ్ళ పెద్దన్న దగ్గర నుంచి వచ్చింది. 1 year అయిపోయింది. 1 year అయిపోయిన తర్వాత వాళ్ళ తాతకు నుంచి వెళ్ళి 6000 రూపీస్ వచ్చింది. అండ్ 1 year అయిపోయిన తర్వాత వాళ్ళ పెద్దన్న దగ్గర నుంచి వెళ్ళి 3850 రూపీస్ వచ్చింది. అంటే ఓవరాల్ గా 1 year తర్వాత వాళ్ళ తాత దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ 6000, వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ 3850 రూపీస్. ఓవరాల్ గా ఎంత అంటే 9850 రూపీస్ అనేది ఒక సంవత్సరం తర్వాత వచ్చిన మొత్తం. జనరల్ గా ఈ ప్రాబ్లం ఎట్లా చేస్తారంటే సో ఈ 5000 పై 20% కనుక్కోవాలి. సో జనరల్ గా ప్రాసెస్ ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే PTR/100 అనే ఫార్ములా యూజ్ చేయాలి. ఇంట్రెస్ట్ కనుక్కోవాలని ఇక్కడ స్టార్టింగ్ ప్రిన్సిపల్ అంటే 5000 అని, టైం పీరియడ్ అంటే 1 అని, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత ఉంది ఇక్కడ 20% అని. కానీ ఎక్కడ కూడా మనం ఫార్ములా యూజ్ చేయలేదు. డైరెక్ట్ గా ప్రిన్సిపల్ పై ఇంట్రెస్ట్ కావాలంటే 20% కనుక్కున్నాం. సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాం. మళ్ళీ నువ్వు ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? PTR/100 అనే ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ కూడా ఫార్ములా యూజ్ చేయలేదు, ఇక్కడ కూడా ఫార్ములా యూజ్ చేయలేదు. ఓకేనా? ఇక్కడ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్, ఇక్కడ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్. సో మొత్తం కావాలంటే ఏం చేస్తాం? జనరల్ గా అమౌంట్ కావాలంటే ప్రిన్సిపల్ ని ప్లస్ ఇంట్రెస్ట్ ని యాడ్ చేస్తాం. డైరెక్ట్ గా ఏదైతే ప్రిన్సిపల్ ఉందో దానిపైన 20% కనుక్కుంటే ఇంట్రెస్ట్ 1000 వచ్చింది. ఇంట్రెస్ట్ 1000 అండ్ 5000 ఏదైతే ప్రిన్సిపల్ ఉందో 5000 ప్లస్ 1000 is equal to 600 డైరెక్ట్ గా. నెక్స్ట్ ఇక్కడ కూడా జస్ట్ 3500 పై 10% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఎక్కడ కూడా ఫార్ములా అనేది యూజ్ చేయలేదు. ఓకేనా? మనం సింపుల్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ ప్రాబ్లం చెప్పేటప్పుడు కూడా మాక్సిమం కూడా చాలా మంది ఫార్ములా యూజ్ చేసి చెప్తా ఉంటారు. కానీ మన లక్ష్యం అకాడమీలో ఏదైతే ఉందో ఈ లక్ష్యం అకాడమీలో ఎక్కడ కూడా మాక్సిమం ఎస్ఐలో కానివ్వండి, సిఐలో కానివ్వండి, ఎక్కడ కూడా ఫార్ములా యూజ్ చేయకుండా మాక్సిమం కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఏదైతే ఉందో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని చెప్పుకుంటూ దానికి రిలేటెడ్ గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది.